తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సర్వేకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చే నెల 15 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఇంటిని బిఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శించి వివరాలు సేకరిస్తానని వెల్లడించారు. అలాగే ప్రజలకు సౌకర్యంగా ఉండేలా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఎన్యూమరేషన్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఇక హెల్ప్ లైన్ 1950తో పాటు బుకే కాల్ విత్ బిఎల్ఓ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. సర్వే అనంతరం జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఏఆర్ఓ లెవెల్లో, తర్వాత ఏఆర్ఓ లెవెల్లో, బిఎల్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ యొక్క మీటింగ్ పెట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ తెలియపరచాలని చెప్పాము. ఆ విధంగా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ వాళ్ళ పరిధిలో పెట్టుకోవడం జరిగింది, అన్ని తెలియపరచడం జరిగింది కూడా. తర్వాత సీఈఓ మా పరిధిలో కూడా 2-3 సార్లు పొలిటికల్ పార్టీస్ యొక్క మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క సహకారం మాకు చాలా అవసరము. తర్వాత ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ బిఎల్ఏస్, బూత్ లెవెల్ ఏజెంట్స్, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి బూత్ లెవెల్, ఏ విధంగా బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఉంటారు, అదేవిధంగా బూత్ లెవెల్ ఏజెన్సీస్ని మీరు తప్పకుండా ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఒకరిని పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని పార్టీస్ దగ్గర మన జిల్లాలో, మన స్టేట్లో 25,000 పైసలకు పిఎల్ఏస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్క పిఎల్ఏస్ని అపాయింట్ చేస్తే 35,000 ఎన్ని పార్టీలు ఉంటే ఆ విధంగా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. బిఎల్ఏస్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే వాళ్ళు బిఎల్ఓస్కి హౌస్ టు హౌస్ మీన్స్ ఎలక్టర్స్ని గుర్తించడానికి సహాయపడతారు. తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమున్నాయి వాటిని బిఎల్ఏస్ ద్వారా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇంటింటికి వెళ్ళి బిఎల్ఏస్ హౌసెస్ని గుర్తించడానికి ఉపయోగపడతారు. సో కాబట్టి బిఎల్ఏస్ యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ తరఫున మీరు బిఎల్ఏస్ అపాయింట్ చేయండి అని చెప్పడం జరిగింది కూడా. సో దీనికి పొలిటికల్ పార్టీస్ చాలా పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేశారు కూడా బిఎల్ఏస్ని. ఈఆర్ఓ